కూర్చోనన్నా. ఏంటి? వద్దమ్మా. అమ్మ కోసం తిను నాన్న. తినకుంటే ఇక్కడి నుంచి నువ్వు కదలలేవు కార్తీక్. సరే, నువ్వు కూడా తిను. నాకెందుకు, నాకొద్దురా. తినమ్మా. అయ్యో, మంచినీళ్ళు తాగు నాన్న. ఓకేనా? మెల్లగా తాగు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా చాలమ్మా. ఏం కాదు, ఇంకొంచెం తిన్నా. ప్లీజ్, చాలమ్మా. మిగిలిన లడ్డూలు ఇంటికి తీసుకెళ్లి తిను. ఎందుకమ్మా? తీసుకెళ్ళు. సరే అయితే వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. సరే వేద, బాయ్. అత్తయ్య, కార్తీక్ ఎందుకొచ్చాడో తెలుసా? బిజినెస్ గురించి అన్నాడు కదా. తనెందుకొచ్చాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేనికమ్మా? కార్తీక్ మనసులో ఒకరి మీద ఇష్టముంది అత్తయ్య. నిజమా వేదా? నిజమత్తయ్య. ఆ ఇష్టాన్ని నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నా కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? నమ్మలేకుండా ఉన్నాను వేదా. ఆ అమ్మాయి ఎవరు వేదా? అర్జెంటుగా నాకు చూడాలనుందమ్మా. ఆ పేరు చెప్పాలంటే రేపు ఇంకొకరిని అడిగి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మీకు చెప్తాను. నా మొహం మండ, ఎక్కడ పెట్టి చచ్చాను? నా మొహం మండ, ఈ ఫోన్ ఎక్కడ పెట్టానో ఏంటో. ఈ మధ్యన టెన్షన్తో మతిమరిపొచ్చినట్టుంది. ఏది గుర్తుండి చావట్లేదు. హలో సార్, మీకు కొరియర్ వచ్చింది. కొంచెం లొకేషన్ షేర్ చేస్తారా? ఆ కొరియర్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటితోనూ కలపకుండా జాగ్రత్తగా తీసుకురా. హలో, హాయ్ సార్. ఇంకొక 10 minutesలో కొరియర్ వస్తుంది. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈరోజు మీకు సబ్మిట్ చేస్తాను. ఓకే సార్. అంటే అల్లుడికి ముఖ్యమైన ఫైల్ ఏదో వస్తుంది. దాన్ని నేను పార్వతిలా చీర కట్టుకుని వెళ్లి తీసుకుని హాంఫర్ట్ చేయాలన్నమాట. భాగ్యం, అర్జెంటుగా వెళ్ళి పార్వతి కట్టిన కలర్ చీరేదో చూడు.
నాన్న నన్ను అష్ట దిగ్బంధనం చేసి ఓడించాలని చూస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేసి నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తున్నారు. ఇష్టం లేకుండా కాపురం చేయమంటున్నారు. చేయకపోతే అధికారాలు లాక్కుంటామని బెదిరిస్తున్నారు. నన్ను ఒంటరి దాన్ని చేసి అవమానిస్తున్నారు నాన్న. 6 నెలలు కష్టపడి రాత్రి బాబులో చేసిన ప్రోడక్ట్ ఫెయిల్ అయిపోయింది నాన్న. ఒక్కరు కూడా నా మీద అయ్యో పాపమని జాలి పడే వాళ్ళు లేరు నాన్న. నన్ను ఎండి కాకుండా అడుగడుగున అవరోధాలు సృష్టిస్తున్నారు. నన్ను పాతాళానికి తొక్కాలని కంకణం కట్టుకున్నారు. ఆఖరికి నన్ను చంపడానికి కూడా వెనకాడని మనుషుల మధ్య పద్మ వ్యూహంలో అభిమన్యుళ్ళ చిక్కుకున్నాను నాన్న. ఆరు నూరైనా సరే నా ప్రతీకారం తీర్చుకోకుండా ఆపడం ఎవరి తరం కాదు. గాయపడిన సింహం వేటాడితే ఎలా ఉంటుందో వాళ్ళకు చూపిస్తాను. పొగనే శ్వాసగా కక్షనే ఆహారంగా తీసుకుంటున్నా నా నుంచి తప్పించుకోవడం ఆ లోక్నాథ్ వల్ల జరగదు. అలాగే బావ కూడా నన్ను ఒంటరిదాన్ని చేస్తాడన్న భయం కలుగుతోంది నాన్న. ఎందుకంటే వేద బావని మాలిని కలపాలని బావులు కదుపుతుంది. బావ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయే సమయం వస్తే ఒకవేళ అదే జరిగితే వేదైనా వాళ్ళ అమ్మైనా సరే ఎవరిని వదలను. నాలో ఉన్న రుద్రకాళని చూపిస్తాను. నాన్న, నీ ముందు నా మనసులో మాట చెప్తున్నాను. రిషి ఎప్పటికీ నావాడు కాడు. బావ నావాడుగానే ఉంటాడు. కాబట్టి రిషితో కాపురం చేసి బిడ్డని కొండవన్నది నెవర్ కల్లో కూడా జరగదు.